అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ట్రెడిషనల్ వంటకంతో వచ్చేసా. అదేంటంటే చిక్కుడుగాయలు అలాగే ఉప్పు చేప కాంబినేషన్లో కర్రీ. చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. సో ముందుగా మీకు కావాల్సిన ఉప్పు చేపలు నేను ఇక్కడైతే ఒక 5 to 6 పీసెస్ తీసుకున్నాను. వాటిని వేడి నీళ్ళలో వేసుకుని శుభ్రంగా 1-2 సార్లు కడగాలి. వేడి నీళ్ళు తీసేసి కోల్డ్ వాటర్ వేసుకుని కడుక్కుని పక్కన పెట్టేసుకోండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలా క్లీన్ చేసుకున్న వాటిని ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్స్. దాంట్లో ఇవి క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఎక్కువ కలిపినా కూడా ఇలా ఇరిగిపోతాయి అన్నమాట. సో అవి అలా ముక్కల్లా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వాటిని మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. కర్రీ చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలాంటి చిక్కుడుకాయల సీజన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కాంబినేషన్స్ అన్ని ట్రై చేసేయాలన్నమాట. ఇవన్నీ పాతకాలపు వంటలు, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. సో చూసారా, అలా తిప్పుతుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇంకొంచెం సేపు ఉంటే కలర్ కూడా వచ్చేస్తాయి, మనం తీసాక కూడా ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఇవన్నీ తీసుకున్నాక ఇదే ఆయిల్లో మనం ఏంటంటే ఇప్పుడు ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్, ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఒక మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని కలుపుతూ అలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఒక 1-2 మినిట్స్కి ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయాక నేను ఇక్కడ 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు ఏంటంటే క్లీన్ చేసుకుని కట్ చేసేసుకున్నాను అనమాట, 1 inch లెంత్లో. అవి కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ మా నాన్నమ్మ చేసేవాళ్ళు అన్నమాట వంటలు చిన్నప్పుడు, చాలా బాగుండేవి. సో వీటిని ఏంటంటే ఒక 2 minutes చిక్కుడుకాయ ముక్కల్ని అలాగా నూనెతో వేగనివ్వాలి. అలా లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారి అలా కలుపుకుని ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకుంటున్నా, చిన్నవి. లేదా ఒకటి పెద్దదైతే ఒకటి సరిపోతుంది. వాటిని కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. చక్కగా అలా కలిపేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి స్పైసెస్ అని యాడ్ చేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. సో నేను చాలా తక్కువ వేసుకున్నాను. తర్వాత సరిపోకపోతే నేను యాడ్ చేసుకుందామని, లేకపోతే ఎక్కువైపోయింది అనుకోండి అస్సలు బాగోదు. సో అలాగా ఒక్కసారి స్పైసెస్ అన్నీ చక్కగా ముక్కలకు కోట్ అయ్యే వరకు అలా కలిపేసుకుని ఇప్పుడు మనము కొంచెం ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని ఇప్పుడు ఏంటంటే చిక్కుడుకాయ ముక్కలు ఒక 50% కుక్ అయిపోవాలన్నమాట. అప్పుడు వరకు మనం ఉప్పు చేప వేసేదొద్దు. అలా వాటర్ పోసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 3-4 మినిట్స్కి ఓపెన్ చేస్తే ఇలాగా చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ముక్కలు చూసారా, కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయాయో. వీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకుని వీటిని కూడా కూర దగ్గర పడేంత, మీకు వాటర్ ఇంకొంచెం కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిందనమాట. సో అలా వేసేసుకుని చక్కగా ఇంకా మిగతా వాటర్తో పాటు మగ్గిపోతాయి అన్నమాట. వీటిని చక్కగా లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఒక 3-4 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చక్కగా మగ్గుతుంది అనమాట కూర. సో ఇప్పుడు కొంచెం నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇంకొంచెం ముక్క కొంచెం గట్టిగా ఉంది. సో ఇంకొక 2 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో పెట్టేస్తాను అనమాట. సో ఈ స్టేజ్లో మీకు ఇంకా ముక్క గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసరికి చూసారా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. చక్కగా కూర కూడా దగ్గర పడిపోయింది. ఇంతేనండి, ఈజీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీ. సో కూరలు గట్రా తినలేని వాళ్ళకి ఇలాంటి కొంచెం నాన్ వెజ్ టచ్ ఇచ్చామనుకోండి చక్కగా కూరలు తినేస్తారు. సో దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కూడా పైన వేసేసుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది. రైస్తో చాలా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.